ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు ఇందులో ఉన్న 21 మంది మీద ట్రయల్ కోర్టు కేసు కొట్టేసిన తర్వాత, దాన్ని సీబీఐ ఢిల్లీ హైకోర్టులో ఛాలెంజ్ చేసిన తర్వాత, ఈ పిటిషన్ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ గారి ముందుకు విచారణకు వచ్చిన క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ గారు దాఖలు చేసిన పిటిషన్ ఏంటి? ఆ బెంచ్ మీద స్వర్ణకాంత్ శర్మ ఉంటే నాకు న్యాయం జరగదు. ఆమె పూర్తిగా ఆర్ఎస్ఎస్ మద్దతుదారు, ఒక పార్టీ భావజాలంతో పనిచేస్తారు. ఆమె నిష్పక్షపాతంగా పనిచేస్తారు అని చెప్పి నేను అనుకోవడం లేదు అని ఆయన నేరుగా పిటిషన్ వేయడం. దాని మీద జడ్జి వర్సెస్ కేజ్రీవాల్ స్వయాన కోర్టులోనే వాదోపవాదాలు చేసుకోవడం. ఫైనల్గా నేను ఈ విచారణ నుంచి తప్పుకోను, ఇలా ఎవరు అడిగారు అని చెప్పు, లేదు ఇటువంటి పిటిషన్ల మీద న్యాయం చేయలేమేమో అని తప్పుకుంటే విచారణ నుంచి న్యాయస్థానం మీద అటువంటి ప్రెజర్ కలిగిస్తాయి. అలా విచారణ నుంచి తప్పుకోవడం లాంటివి ఉండవు. మేము రూల్స్కి లోబడే, చట్టానికి, రాజ్యాంగానికి లోబడే మేము విచారణ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో నుంచి విచారణ నుంచి తప్పుకోను అని ఆమె క్లియర్ కట్గానే చెప్పేశారు. అండ్ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా నేరుగా ఆమెకే లేఖ రాశారు, మీరుండగా మేము విచారణకు రాము అని. ఇది దేశంలో చాలా హాట్ టాపిక్గా మారినప్పుడే కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఏదో మద్యం కంపెనీకి మేలు చేయడం కోసం నేను సహకరించాను అని సిబిఐ నా మీద కేసు పెట్టింది. అది కూడా 20 సంవత్సరాల తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఇది రాజకీయ కుట్రలో భాగంగానే చేశారు. కాబట్టి నా మీద పెట్టిన కేసు కొట్టివేయండి అని కాంగ్రెస్ ఎంపీ వేసినటువంటి పిటిషన్, ఈ పిటిషన్ని నేను విచారించడం లేదు. ఈ పిటిషన్ విచారణ నుంచి నేను తప్పుకుంటున్నాను, మరో విచారణకు దీన్ని బదిలీ చేయండి అని చెప్పి స్వర్ణకాంత్ శర్మ ఈ పిటిషన్ విచారణ నుంచి తప్పుకోవడం గమనార్హం. ఇంట్రెస్టింగ్. కేజ్రీవాల్ వాళ్ళు వేసిన పిటిషన్ మీద అలా తప్పుకుంటే న్యాయం చేసినట్టు ఎట్లా అవుతుంది, న్యాయస్థానం మీద అది ప్రెజర్ అవుతుంది అని చెప్పినటువంటి జడ్జి గారు కార్తీ చిదంబరం మీద వేసిన పిటిషన్ మాత్రం నేను విచారణ చేయను, వేరే ధర్మాసనానికి బదిలీ చేయండి అని చెప్పి తాను తప్పుకోవడం భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది.